నిజం చెప్పాలంటే తమ్ముడు చిన్నగా ఉంటే ఏ అమ్మాయికి నచ్చదురా. ఏదో బయటికి ఓకే అంటారు, నాకైతే పెద్దదే కావాలి. మా వాడి సూప్ లో రసం ఎంత చిక్కగా ఉందో తెలుసా? మొదటి రాత్రికే నాకు వాంతులు తెప్పించాడు. చిన్నప్పుడు వైట్నర్ ఉండేది, దాన్ని బాగా ఊపితే రంగు బయటకు వచ్చేది. అలానే నేర్చుకున్నా నా బాయ్ ఫ్రెండ్ ని సాటిస్ఫై చేయడం. నేను కష్టపడి జిమ్కెళ్ళి షేపులు తెస్తుంటే మా బావ నన్ను రోజు ఫుల్ గా వాయించేసి షేప్స్ లూజ్ చేస్తున్నాడు. నాకు రక్తం ఇచ్చినందుకు థ్యాంక్స్ రా అన్నా. నీ మీద నేను ఎక్కలేకపోయా, కనీసం రక్తమైనా ఎక్కించాలనుకున్నా అన్నాడు. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే, దెంగేటోనికి ఆతులు అడ్డం కాదు, దెంగించుకునేదానికి వరసలు అడ్డం రావు. పని అవ్వక ముందు లావుగా పెద్దగా ఉంటుంది, ఆ పని అయ్యాక చిన్నగాక సన్నగా అయిపోతుంది. మా వాడు అన్నాడు, నీ పెదవులు తీయగా ఉన్నాయి ఐస్ క్రీమ్ లాగని. నేను అన్నాను, కింద పెదవులు ఇంకా తీయగా టేస్టీగా ఉంటాయని. నేను ఆఫీస్ లో షార్ట్ డ్రెస్ వేసుకుని కూర్చుంటే నా కొలీగ్ నన్ను చూసి, కానీ అడవిని కొంచెం క్లీన్ చేయగలవా అని అడిగాడు. నా బాయ్ ఫ్రెండ్ ఆపలేక ఓయోకి వెళ్దాం అన్నాడు. నేను 5 నిమిషాలు దానికోసం 5,000 ఎందుకు వేస్ట్ చేయాలన్నాను. నా బాయ్ ఫ్రెండ్ కి నావి నిమ్మకాయలలా ఉన్నాయంట, వాటిని గుమ్మడికాయలుగా చేయడమే వాడి ఏమంట. రాత్రి ఏసీ బస్ లో చప్పట్ల సౌండ్ వస్తుంది. ఏంటా అని చూస్తే పక్కన ఒకడు ఒంగోబెట్టి గట్టిగా వేస్తున్నాడు. మా బావకి సీల్ పువ్వులను ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం.